अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 13వ రోజు. అందరూ దైవ సన్నిధిలో ఉండండి, త్వరగా రండి, ప్రార్థన చేద్దాం. అత్యంత కృపా కనికరం గొప్ప దేవ, 13వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడికను ఆశీర్వదించి కృపయు కనికరాన్ని దైవ ప్రేమను అనుగ్రహించండి, ఆశీర్వదించండి. ఆత్యంతము మీ సన్నిధి ఇక్కడ ఉంచండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 13వ రోజు. అందరూ ఆలయానికి రండి, దేవుని కృపా దయను పొందండి. దేవుడు మేము దీవించును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఆశీర్వాదాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అనుదినము శక్తి వంచన లేకుండా శ్రమల ధ్యానకూటంలో దీనికి తగిన ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఉదయాన్నే లేచి గబగబా పనిచేసుకొని, శక్తి వంచన లేకుండా పనిచేసుకొని, ఇంట్లో అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసుకొని, ఏడయ్యేటప్పుడు కూడా ముందుగానో ఆటోలు ట్రాక్టర్లు ఎక్కి సుదూరం ప్రయాణించి ఎట్లగా కారుతున్నటువంటి ఎండలో పనిచేసి తిరిగి 5ంటికో ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి పనులు చేసుకొని 7 అయ్యేటప్పటికీ మీరు చర్చిలో ఉన్నారు అంటే ఆ పనితో ఓడిపోయిన పోదు. పరలోక రాజ్యం ఉందని నువ్వు నమ్మినట్లయితే నీకు పరలోక రాజ్యం సంప్రాప్తిస్తుంది. కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, దేవుడి పని కూడా చేస్తున్నాం. పరలోక రాజ్యం ఉంది అని నమ్ముతాము. నేను నమ్ముతున్నాను. ఎవరైతే నమ్ముతున్నారో మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, మీ ప్రయాస వ్యర్థము కాదని. స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాలు ఎందరికీ ఆసక్తి కలిగి ఉండండి. ఇది మీ ఆసక్తిని తెలియపరుస్తూ ఉంది. వృద్ధ సహోదరులు ముందుగానే 10-12 మంది కనపడుతున్నారు సహోదరులతో కూడా. ఇది చాలా చాలా గొప్ప విషయం. మీ యొక్క తలాంతులు దైవ సన్నిధిలో ఉంటాయి, ఇది వాస్తవం. శ్రమల ధ్యాన కూడికను పోగొట్టుకోకూడదని మీరు తీసుకున్నటువంటి గట్టి నిర్ణయం మిమ్మల్ని దైవరాజ్యానికి చేరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో సేవ చేశారు. ఎంత సేవ చేసినా ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. యెరూషలేములోనే మకాం తల్లి, ఆయన ఇంకా సోదరులు ఉన్నారు. కానీ ఎంత సేవ చేసినా మార్పు లేదు ఆ ప్రజల్లో. యేసయ్య కోపం వచ్చేసింది. యెరూషలేమా, కోడితర పిల్లలను రెక్కల క్రిందకి చేర్చుకోవాలని ఆశపడినట్టు నేను కూడా ఆశపడ్డాను, కానీ నా మాట మీరు వినలేదు. ఇదిగో రాతి మీద రాయి లేకుండా యెరూషలేము కూర్చోబడదు అని చెప్పి కోపంతో యెరూషలేము నుంచి వెళ్ళిపోయారు. యేసయ్యకి ఎంత కోపం వచ్చిందో
అక్రమస్తులు, తిరుగుబాటు చేసేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు, బుర్రలు పెట్టేవాళ్ళు అంటే ఏసైకి చాలా కోపం. అదండి దీనత్వం కలిగిన వారు, విధేయత కలిగిన వారు, వాళ్ళు మాత్రమే యేసు ప్రభు వారికి ఇష్టం. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, అది నీ ఇష్టం. ఎందుకంటే దైవరాజ్యానికి నీకు వారసత్వం లేదు కనుక. నీవు దేవునికి తగినట్లుగా ప్రవర్తిస్తున్నావు కనుక నీకు దైవరాజ్యం. అక్కడి నుంచి ఆయన కోపంతో బయలుదేరి కపెర్నహూముకు వచ్చేసినాడు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి 17వ అధ్యాయం 24వ వచనం. మత్తయి 17:24. 1 minute. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశిక్కులు పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశిక్కులు చెల్లింపడా అని అడుగగా చెల్లించును అని. అడుగు తింటాము, బయటికి తింటాము, పిల్లలకి ప్యాకెట్లు ఇచ్చి లాలీపాపులు ఇచ్చి చర్చికి పంపకండి, అలవాటు చేయండి. ఆ మాటేనండి. ఎడుకొచ్చి ప్యాకెట్ తెచ్చుకోవడం, తింటా కూర్చోవడం అని కాదు. మీ పిల్లలకి చేతుల్లో మీరే వచ్చి చేస్తున్నారు. ఏంటి మీ బాధ? నన్ను కూర్చోండి, తినిపెట్టుకోండి. సరే మగనండి. మనం ఇప్పుడు మత్తయి 17వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశిక్కులు పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, ఈ బోధకుడు ఈ అరశిక్కులు పన్ను చెల్లింపడా అని అడుగుతా చెల్లించును అని. అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోస్తున్నది? భూరాజుల సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేయడు? కుమారుడు వద్దనా, అన్యుల వద్దనా అని అడిగాడు. అతడు అన్యుల వద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారుని స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరం కలగజేస్తున్నట్లు నీవు సముద్రములకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడగా నీకు ఒక షెకెల్ దొరుకును. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు అంటిమని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ మందిరంలో జీవించుతారు. అందరూ శ్రద్ధగా వినండి. బాయ్స్, మీరు శ్రద్ధగా వింటున్నారు, నేను సంతోషపడుతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. శ్రావణి, వెరీ స్మాల్ ప్రేయర్ ప్లీజ్, వెరీ స్మాల్ ప్రేయర్. Amen. Amen. God bless you. జాగ్రత్తగా పాల్గొనండి. వాక్యం మీ మనసు అట్టి పాల్గొనండి. యేసుక్రీస్తు వారు యెరూషలేము నుంచి కపెర్నహూముకు వచ్చేసారు. యెరూషలేము మీద కోపపడి వచ్చారు. ఆయన మాట వింటలేదు. అక్కడ మాట వినని బిడ్డలంటే దేవుడికి చాలా అసహ్యం. మాట వినని వారు దేవుడి రాజ్యానికి అర్హులు కాదు. కపెర్నహూము ఎక్కడుంటున్నారయ్యా యేసుక్రీస్తు ప్రభు అంటే కపెర్నహూము మకా మార్చేశారు. అక్కడికి వచ్చి తనకి ఏర్పాటు చేసి ఇంట్లో కూర్చున్నారు. బయట 12 శిష్యులు ఉన్నారు.
అక్కడికి పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు. పన్ను వసూలు, సిస్టమ్, ట్యాక్స్, ఇంటి పన్ను వసూలు చేస్తారు కదా, అలాగే వాళ్ళు వచ్చారు. ఆ ట్యాక్స్ అంటే అరాషికలు, మన రూపాయి అంటాం, రష్యన్స్ రూబుల్ అంటారు, అమెరికన్స్ డాలర్ అంటారు, అలాగే ఆ దేశంలో షెకెల్. షెకెల్ అనేది మన రూపాయి అన్నట్టే. మీ బోధకుడు అరశకులు చెల్లింపడా అని అడగగా పేతురు ఏమన్నాడంటే చెల్లిస్తాడు అని ఇంట్లోకి వెళ్ళాడు. ఈ మాట చెప్పాలి కదా ఏసై కదా, వాళ్ళవాడి ఇంట్లోకి వెళ్ళగానే పేతురు ఎందుకు వచ్చాడో ఏసైకి తెలిసిపోయింది. ఆయన సర్వాంతర్యాన్ని. నువ్వు నేను చర్చికి ఎందుకు వస్తున్నామో ఆయన తెలుసు. చర్చికి రాకుండా వేరే విహారం చేస్తున్న సంగతి కూడా తెలుసు. చర్చికి రాకుండా ఒళ్ళు పెంచుకొని కూర్చోవడం కూడా ఆయన తెలుసు. అన్నీ తెలుసు. ఈ పని చేసే లేడీస్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు అంతా చాలా స్లిమ్గా ఉంటుంది. విచిత్రం ఏంటంటే వచ్చేటప్పుడు కూడా చిరునవ్వుతో వస్తారు. అలిసిపోయి మొత్తం దారేసి ఓడతారు. ట్రాక్టర్లో ఆటోలో వచ్చేటప్పుడు నవ్వులు. అంత ఎండలో పనిచేసి కూడా ఇంత హ్యాపీగా వస్తున్నారు. దాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దేర్ హెల్త్. అది వారి ఆరోగ్య రహస్యం. అది వచ్చి మళ్ళీ చెక్క పనిచేస్తారు. శరీరాలు స్లిమ్గా ఉంటాయి. బొట్ట పెరగదు, పొట్ట పెరగదు. తర్వాత నీ పొట్ట కప్పేసుకోవడానికి టాయిలెట్స్ కట్టినా, ఎంత రాయికి కట్టినా బొద్దే. అది నువ్వు కూర్చొని సంపాదించుకున్నావు, అది ఆస్తి. దానివల్ల నీకు ఏమేమి రాబోతుందంటే షుగరు, బీపీ, కడుపు పెంచావు కదా, ఆ భారం మోకాళ్ళ మీద పట్టావు, మోకాళ్ళ నొప్పి. ఎందుకంటే నీకు ఆ హుషారు, ఆ శక్తి, పరిశ్రమ చేయాలని ఇష్టం లేదు. కూర్చొని తింటాం. అది బాగా చాలా ఉందంటే లేదు, మనకి ఎవరితో చాలా రెక్కాడితే కానీ డొక్కాడని కాపునాలు ఉంది కూడా. అలాగే మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను తప్పకుండా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యకి తెలుసు లోపలికి ఎందుకు వచ్చాడో. పేతురు అన్న సీమోను అన్న ఒకటే. సీమోనా, నీకేం తోస్తుంది? మొదటి ప్రశ్న. లోపల పేతురు గారు ఉంటే పన్నంట అయ్యగారు అని చెప్పడానికి వెళ్తే రాటు ఆయన అన్నట్టు, సీమోనా నీకేం తోస్తుందయ్యా? భూరాజులు సుంకము పన్నులు ఎవరి వద్ద వసూలు చేస్తారు? ఈ భూమిని పరిపాలించే రాజులు సుంకం లేక పన్ను ఎవరి వద్ద వసూలు చేస్తారు? కుమారుల వద్దన, అతిథుల వద్దన. కుమారులు అంటే యేసును కలిగిన వారు. కుమార్తెలైనా కుమారులైనా యేసును కలిగిన వారు. అన్యులు అంటే యేసయ్యను ఆరాధించని వారు. యేసును ఆరాధించేవారు కుమార్తెలు, కుమారులు. యేసును ఆరాధించిన వారు అన్యులు. సీమోనా లేక పేతురు, ఈ భూమిని పరిపాలించే రాజులు, అధికారులు ట్యాక్స్ ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కుమారుల వద్ద లేకపోతే అన్యుల వద్ద? అడిగినప్పుడు పేతురు అంటాడు, అన్యుల వద్దనే. అలాగైతే కుమారులు స్వతంత్రులే కదా. కుమారులు వాళ్ళే పన్ను కట్టక్కర్లేదు కదా, వాళ్ళు స్వతంత్రులే కదా. వాళ్ళు ఈ లోకం, ఈ రాజ్యం కాదు కదా, దైవరాజ్యం కదా. వాళ్ళు దే ఆర్ ఇండిపెండెంట్, దే నీడ్ నాట్ పే ట్యాక్స్ కదా.
అయినా మళ్ళీ దేవుడు అంటాడు, అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రానికి వెళ్ళు. అయినను నీవు అభ్యంతరం కలగజేయకుండానట్లు. వాళ్ళు అడిగారు కదా, ఇచ్చాను. డబ్బులు నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. నీవు సముద్రానికి వెళ్ళు, గాలం వేస్తే మొదట పైకి ఒక చేప వస్తుంది. ఆ చేపను పట్టుకో, దాని నోటు తెరువు. ఆ నోట్లో ఒక శక్తి అనే నాణ్యం ఉంటుంది. దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు పన్ను చెల్లించు. ఇది పేతురుతో చెప్పిన మాట. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అభ్యంతరము కలగజేయటం అంటే, అభ్యంతరము కలగజేయ వారికి శ్రమ. ఏసై చెప్పాడు, అభ్యంతరం ఎవరి వల్ల కలగజేస్తుందో వారికి శ్రమ. అట్టి వారి మెడలో తిరిగని రాయి కట్టి సముద్రంలో పడవేయకలేదు. అప్పుడప్పుడు వినే ఉండాలి మాట. అభ్యంతరం, ప్రతిదానికి అభ్యంతరం. నెగిటివ్ యాటిట్యూడ్, ద నెగిటివ్ సెన్స్. వెళ్ళేవాడంతా భక్తుడా, నాకంటే భక్తుడా, సైతాన్ని చేతనిపిస్తారు. కానీ ఎవరి పాత్ర వారికి ఉంది. యేసయ్య చెప్పిన ఇంత శ్రమ చేసి వచ్చిన మీకు దేవుని యొక్క ఆశీర్వాదం మీతో ఉంటుంది. అభ్యంతరం కలుగజేసే వాడికి శ్రమ. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, సరే నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేయి. ఎందుకంటే డబ్బులు మన ఇద్దరి దగ్గర లేవు. గాలం వేయగానే ఒక చేప పడుతుంది నీకు. చేప నోరు, దాంట్లో ఒక నాణ్యం ఉంటుంది, చక్కెర. కట్టాల్సింది నేను అనగదా, నువ్వు అనగదా. నీకు అరచక్కెర, నాకు అరచక్కెర పన్ను చెల్లించు. ఆయన తీసుకొని నీ కొరకు నా కొరకు కూడా చెల్లించు అనగానే పేతురు ఏమన్నా ఇది చెప్పాడండి, అదేంటయ్యా, నేను చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ని. గాలం వేసి చేపలు పట్టేది చిన్న చిన్న గుంటలలో, చిన్న సెలయేళ్లలో, మెత్తగా ప్రవహిస్తున్న ఏటిలో, లేక నదిలో. అలాగే వల వేయడం కూడా నాకు బాగా వచ్చాయి. మీరేమో వలం తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళమంటున్నారు. చెప్పాడు అధ్యక్షుడు ఏమన్నా? వాటిలో అలా అర్థం చేసుకోండి. ఏమి అబ్జెక్షన్ లేదు. అసలు సముద్రంలో గాలం వేయడం సాధ్యమా? పెద్ద పెద్ద తరంగాలు వస్తూ ఉంటాయి. నిన్ను నీ గాలాన్ని కూడా నీటి పక్కన పైగా గాలం వేయగానే పడేటువంటి చేప సముద్రంలో లేదు. అట్టడుగున ఉంటాయి పెద్ద పెద్ద చేపలు, లేదా తీరాల్లో ఉంటాయి. ఈ గాలం ఏమో ఉంటా ఉంటుంది అటు కానీ. ఒక్కోసారి నువ్వు వేసిన గాలం బయటికే ఉంటాడు. కానీ యేసయ్య చెప్పిన పరిస్థితి సముద్రంలో గాలం ఏమైనా మాట విన్నాడు. అసలు ఓడవారు సముద్రాల్లో గాలం వేసేది, ఓడ ప్రయాణం చేసే నావికులు మధ్యాహ్నం లంచ్ కొరకు వాడు చేపలు పడతారు. ఇంకా ప్రయాణికులకు భోజనం పెట్టడానికి రెస్టారెంట్లు ఉంటే వాడరు, చేపలు కొని పెడతారు, పెద్ద పెద్ద చేపలు. ఓడవారు గాలం వేసే సిస్టమ్ ఎలా ఉంటుంది తెలుసండి? ఎంతలో తాడు, ఎంతలో మోపు తాడు సముద్రంలో వేస్తారు. తాడు చివర చాలా గట్టి, ఎక్కువ డెన్సిటీ కలిగిన ఇలా గుడుకు ఆకారంలో ఉండే రాడు. ఆ రాడుకి 8 mm రాడు, అంతేగాని గోడంత గాలం కాదు. దానికి రంగురంగుల గుడ్డలు ఉంటారు, పీలికలు చేసిన గుడ్డలు.
రంగురంగుని ఎంత పెద్ద బారిన దాన్ని కట్టి తాడుగా ఉంటుంది. చూడగానే పెద్ద చేప వచ్చేస్తుంది. ఈ రంగురంగుల చేప, రంగురంగుల ఆహారం నాకు దొరికిందని అప్పుడు పడుతుంది పెద్ద చేప, ఎంత చేప పడుతుంది. అదండి సముద్రంలో గాలం అంటే. మనం అనుకునే కాలంలో ఉండే కాలం కాదు. ప్రియమైన బిడ్డలారా, పేతురుకు తెలుసు చేపలు ఎలా పట్టాలో. ఒకప్పుడు ఆయన చేపల వ్యాపారి, చేపలు పట్టువాడు, జాలరీ ఎక్స్పర్ట్ అన్నమాట. ప్రభువా అదేలా అనలేదు. ప్రభువా అదేలా, అది ఎట్లా పడుతుందయ్యా సముద్రంలో దాపేయ్యా అని అనలేదు. ఒక్కటే మాట విన్నాడండి. దాని పేరే విధేయత. మాట వినటం విధేయత. పెద్దలు చెప్పిన మాట వినటం విధేయత. నీకు చదువు చెప్పిన వాళ్ళు చెప్పే మాట వినటం విధేయత. ఒకవేళ నీ మధ్యలో ఆపుట్రాలనుకుంటున్నావేమో, అది నువ్వు సంపాదించుకున్నటువంటి శాపం. మాట వినటం, వెండి బంగారమును సంపాదించట కంటే మాట వినుట శ్రేష్టం. యువర్ రైట్. పేతురు మాట విన్నాడు. సముద్రం చేపలు పట్టడం నాకు నేర్పిస్తారా? సముద్రంలో గాలం ఎట్టేస్తారయ్యా? ఏమీ ఎదురు తిరగలేదండి. ఏసై చెప్పినట్టే వెళ్ళాడు. గాలమే తీసుకుంటాడు, సముద్రానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది విధేయత. గాలం పట్టి తీసుకొని వెళ్తున్నాడు. లోకంలో ఇద్దరి మధ్య ఉంది గాలం. ఒక గాలం ఏసై దగ్గర ఉంది, ఒక గాలం సైతాన్ దగ్గర ఉంది. మనుషులు పట్టు జాలరి పట్టేసుకున్నాడు. పేతురుని, సీమోను, ఆంద్రేని, యాకోబుని, యోహానుని పట్టులో పోయి వరుసగా పట్టేశాడు. సైతాన్ కూడా పట్టుకుంటుంది. సైతాన్ కూడా పట్టుకుంటుంది. పట్టుకొనే నేను చర్చికి రాని ఈ కాళ్ళకు వేడి వేసేసింది. ఏమెంటాలో తినం, ఏమెంటాలే టీవీ చూసుకో, ఏమెంటాలే పడుకో. సైతాన్ కాలం నీ మీద ఉంది. ఏసై కాలం ఆయన నమ్మిన బిడ్డల మీద ఉంది. కాలం ఇద్దరి వద్ద ఉంటుంది. ఏసై దగ్గర, సైతాన్ దగ్గర కూడా. దేవునికి విధేయులుగా వ్యతిరేకంగా తయారు చేయడానికి సైతాను మనుషులు కాలం వేసి రాస్తూ ఉంటాడు. మంచి పిల్లడు ఉంటాడు, కుర్రాడు. ఆ మంచి పిల్లడిని చెడగొట్టాలంటే గాలం వేయాలండి. గాలం వేసి వాటితో స్నేహం చేసి వాడికి లేకపోయేది చెప్పి మొట్టమొదటి స్టార్టింగ్ సిగరెట్ తాగడం నేర్పాలి. అప్పుడు నీ ఆశ తీరుంది. కొన్ని దినాల తర్వాత సినిమా చూపించడం నేర్పిస్తావు. నీ గాలానికి పడిపోతున్నాడు. తర్వాత మందు దాపించడం నేర్పిస్తాడు. ఇద్దరు చేపలు సైతాను గాలం. ఈ రాత్రి నువ్వు ఏ గాలానికి లోబడి ఉన్నావు? పేతురు నిన్ను మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తారు. చేపలు కాదు, మనుషులు పట్టు జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను పట్టు జాలని అంటే ఆశీర్వాదం. ఇద్దరు కూడా ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన. ఏసై గాలం ఆత్మల సంపాదన. ఒకరోజు ఒక దీన సహోదరుడు రాత్రి 10:30కి ఫోన్ చేశాడు. ఏంటయ్యా, ఏం రా, మీకు బాగా లేకపోతే ఎన్ని ఆత్మలు అల్లాడిపోయాయి, ఎన్ని ఆత్మలు చర్చకి నడుస్తున్నాయి, ఏం చేస్తున్నారు? నా ఎలిమెంటరీ స్కూల్ నుంచి చూస్తున్నాను సార్. వాళ్ళకి
ఎన్ని ఆత్మలు చర్చలో ప్రవేశించేయండి, ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు. ఈరోజు బాగాలేక మీరు చర్చికి రాక ఆన్లైన్లో వాక్యం చెప్పారు, నాకు గుండె కోటగా ఉంటుంది. ఇదేంటంటే ది రైట్ వే ఆఫ్ థింకింగ్, ఆలోచన సరైన విధానమైన ఆలోచన. పర్వాలేదు, రేపు వస్తాను అని ఇప్పుడు అనే వచ్చాను. అలాగే దేవుడేమో ఆత్మను పట్టుకోవాలని, సైతానేమో దేవుడి నుంచి ఆత్మను లాక్కెళ్ళాలి. ఈ రాత్రి నువ్వు దేవుని కాలానికి రెడీగా ఉన్నావా, లేకపోతే సైతాన్ కాలానికి రెడీగా ఉన్నావా? నిజంగానే సముద్రానికి వెళ్ళాడు, సముద్రపు హోరు అయినా యేసయ్య చెప్పాడు. అందుచేత ఒక చిన్న పడవలో ఎక్కి కొంచెం దూరం వెళ్ళి, ఆయన ఎక్స్పర్ట్ కదా, పడవలో ఎక్స్పర్టే పేతుడు చిన్న కాలు వేయగానే చేప పడిపోయింది. చేప ఆశ్చర్యం, పేతుడే ఆశ్చర్యపోయినాడు. నా యేసు స్వామి మాట ఇంత పవర్ఫుల్లా, నా యేసు దేవుని యొక్క స్వరం ఎంత పవర్ఫుల్లా. అలా వేయగానే చేప పట్టమేంటి, చేప తీస్తారు, మొక్క పైకెత్తారు, ఇప్పుడు చిక్కెలు ఉంది అందులో. నా యేసు ఎంత అద్భుతకరుడు. ఆనందం ఆనందం ఆనందం. 6 షెకెలు యేసయ్య కొరకు కట్టినాడు, 6 షెకెలు తన కొరకు కట్టినాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన వారు ఎవరు అంటే చేప. ప్రాముఖ్యమైన వారి చేప. యేసయ్య విశ్వాసులను గొర్రెలతో పోల్చినాడు. నా గొర్రెలు నా స్వరమెరును, నేను వాటిని ఎరుగుదును. యేసయ్య చేపతో కూడా పోల్చినాడు. ఈ చేప యేసయ్యకి పనికొచ్చింది, పేతురికి పనికొచ్చింది. ఈ చేపే ఒక విశ్వాసం. నీవు యేసయ్యకి పనికి రావాలి, దైవజనుడు కూడా పనికి రావాలి, లేక సేవకు పనికి రావాలి. కనుక విశ్వాసికి మరొక పేరు చేప, విశ్వాసికి ఉన్న మరొక పేరు కొట్టే ఇది చేప కదా. యోనాని ఒడ్డున వచ్చి మూసేసింది. మాట వినని యోనాను చేప మింగి, చేప దేవుని మాట విని నిన్నే ముద్దును పడేసింది. అవునా? అలాగే ప్రతి విశ్వాసి ఒక చేప, జీవితం అనే సముద్రంలో ఈదులాడుతున్నటువంటి చేప. చేపకి 3 గుణలక్షణాలు ఉన్నాయి, చెప్తా వినండి. చేప నీరు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంటే చేప దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవాహానికి ఎదురెత్తుంది. ప్రవాహంలో పడి చేప పడే పడుతుంది, నీళ్ళని పెట్టి కూడా ఇదే పడుతుంది, వేస్ట్ దానికి పడుతుంది. ప్రవాహానికి ఎదురెత్తుంది చేప ఎప్పుడు కూడా గమనం వచ్చి ఖచ్చితంగా ఏదో ఒక చిన్న చేప తిరిగేస్తుంది. చేపకున్న మొట్టమొదటి చేపకున్న 2వ లక్షణం, ఎన్నడూ సింగిల్గా ఉండదు, గుంపులుగా ఉంటాయి చేపలు. అవన్నీ కలిసి తిరుగుతూ ఉంటాయి. అలాగే విశ్వాసులని చేపలు గుంపులుగా ఉండాలి, విశ్వాస సమూహంగా ఉండాలి. చేపలకు కొన్ని గుణ లక్షణాలు: సమస్యలకు ఎదురొద్దుతావు, ప్రవాహానికి ఎదురీత, నీ జీవన సమస్యలకు ఎదురీత. ఇల్లు గడవట్లేదు, ద్రవ్యం కావాలి, కానీ ఇట్లా కూర్చుంటే రాదు కదా. కనుక ఏ చిన్న పని దొరికి వెళ్ళిపోతున్నావు. నీ శరీరం అంతా అక్కడ పనిలో పెట్టి చాలా శ్రమ చేసి చెమట పోడ్చి ఇంటికి వస్తున్నావు. ఎదురీత దాని మీదే. You are like a fish. You are like a fish. ఎదురీత నువ్వు జయాన్ని పొందుతావు, లేక సమస్యలు
వారిలో కొట్టుకొని పోతే యూ కెనాట్ ఫైండ్ నథింగ్, యూ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్, నీకేది కాదు. అందుచేతే చేప విశ్వాసం సాదృశ్యంగా ఉంది. రాత్రి నా వర్తమానంలో చేప గుంపులుగా పెడుతుంది, విశ్వాస సమూహం కూడా ఉండాలి. సింగిల్ కాదండి, బిలీవర్స్ షుడ్ డ్వెల్ టుగెదర్. విశ్వాస సమూహం అని చేప యొక్క పరిస్థితి అది. అలాగే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో మనము యేసయ్య కాలానికి దొరకలేదు. ఏవో యెషయా గ్రంథం 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 29వ యెషయా 37 29వ వచనం నేను చూస్తానమ్మా. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవిలో వచ్చాను. ఈ రెండు మనకి చాలా వచ్చు. రంకెలేయటవచ్చు, కలహం వచ్చు. రంకెలేయటవచ్చు, ఈ రెండు నేర్చుకున్నావు. దేవుడు అంటున్నాడు చూసారా, నా మీద నీవు వేయు రంకెలను. కూడు పెట్టిన తల్లి మీద రంకెలు, పుస్తకాలకి ఫీజులు ఇచ్చిన తండ్రి మీద రంకెలు, చదువు తెచ్చిన ఉపాధ్యాయుల మీద రంకెలు, దేవుని వర్తమానం అందించే సేవకుల మీద రంకెలు. అదే యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ, నా మీద నీవు వేయు రంకెలు, నీవు చేసిన కలహము నా చెవులలో గుచ్చను, నా గాలము నీ ముక్కులకు తగిలిస్తాను. విన్నానండి, నా గాలము ముక్కు గాలం అంటారు. ముక్కు తగిలిస్తే అడగవచ్చు, ఈ దగ్గర నుంచి దగ్గరకు ఈ గాలం లాగేస్తాడు. నా గాలము నీ ముక్కులకు తగిలించదును, నా కళ్ళము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళించదును. నీ మాటలకు నీకు కళ్ళ వేయబోతున్నాను, నీ వచ్చిన మార్గమని నిన్ను మళ్ళించదు. అంటే ఇది కోపం అండి, యేసయ్య కోపం. అంటాడట, వచ్చిన దారిలో మళ్ళీ వెళ్ళిపో అంటాడట. ఇది దైవాజ్ఞనండి. అలాగే ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం, ఆమోసు 750 దాటి చూడండి. 756వ పేజీ, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఒక కాలం వస్తున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను, నీలో శేషించిన వారి గాలముల చేతను పట్టుకొని లాగుతారు. ఇటు అటు దొరకకుండా మీరందరూ ప్రాకారపు గంటల ద్వారా పోదురు, నిర్మూల మార్గంలో వెలివేయబడుదురు. ఇదే యెహోవా. గాలమనే పదం ఎన్ని చోట్ల గమనించండి. మీలో శేషించిన వారిని గాలముల చేత కొంకుల చేత లాక్కెళ్తారు. అటు ఇటు దొరకకుండా మీరందరూ ప్రాకారపు గంటల ద్వారా పోతారు, నిర్మూల మార్గం వెలివేయబడుదురు. ఇదే యెహోవా. ప్రియమైన దేవుడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్న విధానం చూస్తే, వేదన పడి కన్న తల్లి ఎలా కందో ఒక విశ్వాసిని యేసయ్య అలా కంటున్నాడండి. ఒక విశ్వాసిని వేదనతో తల్లి ఎలా కందో అలాగే విశ్వాసిని యేసయ్య కంటున్నాడు. నేను కనిన బిడ్డలారా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం.
18వ వచనం, గలతీ 4:18. అక్కడ ఏముందో చూద్దాం. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి ఉన్న యుక్తమే. చర్చిలో ఉన్నప్పుడే కాదు, బయట కూడా ఆసక్తిగా ఉండండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. సరేండి, ప్రసవ వేదన కంటే కష్టమైన వేదన లేదు. మీ నిమిత్తమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రాత్రి నువ్వు చేయవలసిన పని, బీ షార్ప్ లైక్ ఫిష్, బీ వెరీ షార్ప్ లైక్ ఫిష్. ప్రియమైన సంగమా, దేవుడి బిడ్డలారా, ఇంకొక మాట చెప్పాలి మీతో. యేసయ్య ఎందుకని గాలం వేయి పేతురు అన్నాడు? వల వేయి అన్నది ఏంటండి? పేతుడికి వల వేసినట్టు వచ్చుగా. ఒక చేప ఏంటి, చాలా పడతాయి. గాలానికి చేప మాత్రమే పడుతుంది. వలకి చేపలు, పాములు, కప్పలు, అన్ని రకాల కుట్టేవి, కొట్టనేవి, పీటలు అన్ని పడతాయి. నెట్టికి, వలకి అన్ని పడతాయి. పాములు కూడా పడతాయి. ఆ పడినప్పుడే ఆ పాము ఏం చేస్తుంది? కప్పు కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఆ వలలోనే పేట ఏం చేస్తుంది? దాన్ని కొట్టడానికి ట్రై చేస్తుంది. ఇది డేంజర్. చిన్న చిన్న చేపలు కనపడగానే పెద్ద చేప తిట్టడానికి ట్రై చేస్తుంది ఆ వలలోనే. అందుకని వేసే వల పేరు ఎత్తల. ఈనాడు నువ్వు వలలో ఉన్నావా, గాలంలో ఉన్నావా? By whom you have been caught, దేని వల్ల పట్టుబడ్డావా? యేసు వేసిన గాలానికి పట్టుబడ్డావా? సైతాను వేసిన వలకు పట్టుబడ్డావా? కాబట్టి పేతుని వల అనే మాట వేసే వల నానా జాతి సంకలనం. గాలానికి చేప మాత్రమే వస్తుంది. అది యేసయ్య చెప్పినటువంటి అక్షర సత్యం. నీవు యేసయ్య గాలానికి పట్టబడిన బిడ్డవైతే, స్త్రీ పురుషుడు యవనస్తురాలు అయితే యేసు చెప్పినట్టే ఉండాలి. వలలో ఉండద్దండి. లోకం అనే వలలో నానాజాతి సంకరం అండి. లోకం అనే వల. దైవజనులు బాధపడేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రార్థనకు వెళ్తాం, అక్కడ దైవ సేవకుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. ఆయన వాక్యం అయిపోయిన తర్వాత అన్ని లోకాభిరామాయణాలే. దైవజనులు వెళ్లకుండానే రికార్డింగ్ డ్యాన్స్ పెట్టేస్తారు. ఆ రికార్డింగ్ డ్యాన్స్ రికార్డింగ్ వెళ్తాడు పిచ్చివాడు. కాబట్టి నువ్వు గాలానికి పట్టుబడలా, వలలో ఉన్నావు. లోకం అనే వలలో ఉన్నావు. జాగ్రత్తగా నా మాట గమనించండి. ఒక ఊళ్ళో ఒక సిస్టమ్ ఉంది. ఎవరైనా వాళ్ళ సొంత వాళ్ళు చనిపోతే భూస్థాపన చేసిన తర్వాత 3వ రోజు బంధువులంతా పడి సమాధికి వెళ్తారు. అక్కడ 2 కడవల పాలు పోస్తారు సమాధి పైన. తలేటంలో తెలియకుండా, కాళ్ళేటో తెలియకుండా. ఎందుకయ్యా పాలు పోస్తున్నారంటే మా నాన్న తాగుతాడని అంటారు. ఎక్కడున్నాడు మీ నాన్న? ఒక ట్రాక్టర్ మట్టి కింద ఉన్నాడు. ట్రాక్టర్ మట్టి కింద ఏముంది? చెక్క పెట్టి ఉంది. ఆ పెట్టిలోనే మేకులు ముచ్చబడి ఉన్నాయి. ట్రాక్టర్ మట్టి దాటి ఈ పాలు
చెట్ల దాటి పోయి మన మన వాడి నోట్లో పడుతున్నాయండి. దీని పేరే వలలో వేయబడినటువంటి చేప చేస్తాడు. చాలా వాటిలో మనం అలాగే ఉన్నాం. మన జీవితాలు అలాగే ఉన్నాయి. ఏసై గాలానికి దొరికితే నీకు రక్షణ, సైతాను విసిరే గాలానికి దొరికితే నీకు రక్షణ. You cannot see the kingdom of God. దేవుడు మహిమరాజ్యాన్ని చూడుతూ ఈ సహోదరులారా, దేవుడు నిన్ను కోరుకుంటున్నటువంటిది ఏంటో తెలుస్తున్నా. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 43. తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. చూడండి, స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెను. స్తోత్ర రూపము కొత్త గీతం. ఏంటి ఆ గీతం? స్తోత్రం చెల్లించుము అనండి. దేవుడికి స్తోత్రం చాలు లేదు. ఆడ పని పాటలో అలసిపోయిన నీకు కూడా సరే. దేవుడికి ఇష్టమైంది నీ నోట స్తోత్ర రూపం. తనకు స్తోత్ర రూపము, తనకిష్టమైన స్తోత్ర రూపం కొత్త గీతం మన దేవుడు నా నోట వచ్చి. నీ నోట స్తోత్ర గీతం ఉందా? లేక ఏ సడెంపులు, సడగటాలు, సెటర్లీటాలు, చెడ్డ మాటలు మాట్లాడలేదు. ఎవడాడు? ఎవడది? ఏంటమ్మా నీ నోరు? ఏంటయ్యా నీ నోరు? క్రైస్తవ బిడ్డ. కారణం ఏంటంటే నువ్వు వలకు దొరికిన చేపలు, నానా జాతి సంకలను. ఆ వలలో పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, జల్లలు ఉన్నాయి, చిన్న రొయ్యలు ఉన్నాయి, ఒకవేళ చేపలు ఉన్నాయి, కుట్టే వస్తువులు ఉన్నాయి, జలగలు ఉన్నాయి. అది వల. సైతాన్ని వల వేస్తాడు, గాలి వేస్తాడు. సైతాన్ని వల వేస్తాడు, దేవుడు గాలి వేస్తాడు. గాలానికి నిన్ను పట్టుకొని పైకి లాగుతాడు. లోతైనటువంటి ఊపిలో ఈ రాత్రి దేవుడి కాలానికి దొరుకుతావా? సైతాన్ యొక్క వలకు దొరుకుతావా? ప్రియ సంగమా, దేవుడి మీద కొన్నిసార్లు సైతాన్ని కూడా మనం అంటే కోపమే. దేవుడు మాట్లాడుతోంచండి. ఎలాగో చెప్పనా? డబ్బులు పోయి చదివించాం, బిడ్డ బాగా చదివాడు, పరీక్షలు ఫెయిల్ అయ్యాడు. సైతాన్ కూడా ఎంత ప్రవర్తించాడు. సైతాన్ గారు నీ దగ్గరకు వస్తే నీ నెత్తి మాడు మొదలు కొడతాడు. నేనేం చేశాను? నీ కొడుకు చదవక. అన్నిటికీ సైతానే. సైతాన్ని కోపం తెప్పిస్తావు. నీ నెత్తి పగలగొట్టేస్తాడు సైతాన్. నేనేం చేశాను? నీ కొడుకు చదవకపోతే, నీ కొడుకు గాలి గైరాలు వాళ్ళు తిరుగుతూ ఉంటే నేనేం చేశాను? అన్నిటికీ నన్ను వాడు. మనం ఎక్కువ సైతాన్ని శోధన. ఏంటమ్మా చదువుతుంది? సైతాన్ని శోధన. ఏంటమ్మా నీ బిడ్డ సరిగ్గా చదువుతుంది? సైతాన్ని శోధన అయ్యా. మాటి మాటికి దేవుడు అనే కంటే సైతాన్ని మాటి సైతానికి మరీ కోపం. అవును, ఏంటి మీ అమ్మాయిని మీ అల్లుడు కొట్టేటట్టుగా? సైతాన్ని శోధన. అంతేగాని ఎదురు తిరిగిందయ్యా ఒక అప్పేసాడు అని చెప్పడం. మా అమ్మకి అన్నం పెట్టావు నా ఇష్టం, ఓ వనవేసం చేసుకో.
అందయ్యకు దెబ్బేసాడు. అయితే అప్పుడు సైతాన్ స్వామి నా అల్లుడు సైతాన్లో ప్రవేశించి శోధిస్తున్నాడు. సైతాన్ నీకు ఎదురైందా నీ నెత్తి మాడు పాలు నువ్వు తెచ్చిపెట్టుకొని సైతాన్ మీద గుర్తేస్తున్నావు. ప్రియమైన బిడ్డలారా, ముగిస్తానండి. యోగు గ్రంథం 31వ అధ్యాయం, యోగు గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం. యోగు గ్రంథం 31వ అధ్యాయం 31:29. యోగు 31:29. నన్ను ద్వేషించు వారికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించిన ఎడల అతని కీడు కలుగుట చేసి నేను ఉల్లసించిన ఎడల నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణం నేను స్థితించలేదు. పాపము చేయటకు నా నోటికి నేను చోటుకినే లేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వారిని చూపించగలవాడెవడు? సరేమా, నేను అలాగూ చేయలేదు. 30వ వచనం అన్నారా, నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణం నేను శపించలేదు. ఏం సైతాన్ ఏదో చేసేవాట మా వాడిని అంటే సైతాన్ ఏం జవాబు చెప్తాడు? అయ్యా, నేను అలా చేయలేదు, అతని ప్రాణం నేను శపించలేదు, పాపం చేయటం నా నోటికి నేను చోటుకి లేదు, అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందిన వారిని చూపించగలవాడెవడు అంటూ ఉన్నాడు. నేను అలాగూ చేయలేదు. వాళ్ళే చెడిపోయారు, వాళ్ళే అట్లా మనసు అట్లా అయిపోయింది. వాళ్ళే ద్వేషకులుగా ఉన్నారు, వాళ్ళే హింసకులుగా ఉన్నారు, వాళ్ళే పాపాత్ములుగా ఉన్నారు, వాళ్ళే విశ్వాసం లేని వారుగా ఉన్నారు. నేనేం చేసేది ప్రభు? భక్తుల ఏడు ద్వారా సాధిస్తున్నాడు. మనకి రాత్రి గాలానికి దొరికిన చేప అయితే సంతోషం. గాలానికి దొరికిన చేప ఏసైకి పన్ను కట్టిందండి, మామూలు విషయం అది. గాలానికి దొరికిన చేప దైవ సేవకుడైన పేతురు పన్ను కట్టిందండి. ఎంత గొప్ప సంగతి! పేతురు తప్పులు లేవు, ఏసై కూడా లేవు. ఏసై చెప్పాడు, సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, చేప దొరుకుతుంది. మొదటి చేప ఫస్ట్ చేపే. పైగా గాలానికి సముద్రంలో అవకాశం ఉండదు, మూడు గాలి కదా. కానీ ఏసై చెప్పాడు కాబట్టి ఆ మూడు గాలిలోనే వేస్తున్నాడు పేతురు. చేప నోట్లో శక్తి ఉంది. అరశక్తుల పన్ను ఏసై కొరకు, అరశక్తుల పన్ను దైవజనుడు. నీవు చేపమైతే దేవునికి ఏమిస్తున్నావు? విశ్వాసం చేపతో పోల్చినాడు ఏసై. ఆ చేప దేవునికి పనికొచ్చింది, దైవ సేవకు పనికొచ్చింది. నువ్వు చేపమైతే దేవునికి పనికొచ్చే రీతిగా ఉంటావు, సేవకు పనికొచ్చే రీతిగా ఉంటావు. దైవ సేవకుడైన పేతురు ఎంత ఆనందించుంటాడండి. అరశక్తులు లేవు డబ్బులు ఆయన దగ్గర, ఏసై దగ్గర కూడా లేవు. కానీ పన్నోళ్ళు వచ్చి పన్ను కట్టున్నాడు. ఏసై ఏమో గాలం తీసుకొని వెళ్ళయ్యా, చేపడుతుంది, నోటు తెరవయ్యా, షెకెల్ దొరుకుతుంది. షెకెల్ అంటే నాణ్యమండి. మన రూపాయలు అంటాం, రష్యా వాళ్ళు రూపులు అంటారు, అమెరికా వాళ్ళు డాలర్లు అంటారు, భారతదేశంలో రూపీస్ అంటారు. ఆ దేశంలో షెకెల్. దేవుని మాట ప్రకారం దొరికినటువంటి చేప, దేవుని మాట ప్రకారం చేప నోట వంచబడినటువంటి శక్తుడు. దేవుడు అంటున్నాడు, నీ నోట తనకు స్తోత్రములు కొత్త గీతములు ఆయన ఉంచినాడు. దానికి ఇష్టపడుతున్నారా? దేవుని నోట శ్రేష్టమైన సంకీర్తన, దేవునికి పనికొచ్చి చేపైనా చేప జీవితంలో ఎదురాడిందండి. ఎదురు ప్రయాణం. చేప ఇప్పుడు నీడకు అనుకోవాలి, వెళ్ళదు, ఉపయోగం లేదు, ఎదురింత ఉంటుంది. అలాగే సంసారంలో కూడా ఎదురు ప్రయాణమే. నువ్వు శ్రమ పడుతుంటేనే అన్నం తినగలుగుతున్నావు, సమస్యలు దూరం అవుతున్నాయి. శ్రమ లేకుండా ఒడి పెంచుకుంటూ కూర్చుంటే కొత్త వస్తాయి, మొత్తం గ్యాస్
నొప్పి, ఒళ్ళు బరువు, మొకాడి నొప్పి, నడవలేని స్థితి, బొంద. దేవుడు మాట విని నువ్వు యాక్టివ్గా ఉన్నావా? కష్టపడి పని చేస్తున్నావా? ఖచ్చితంగా దైవరాజ్యంలో నీకు చోటు ఉంది. ఎందుకంటే యు ఆర్ యాడింగ్ ద బ్రెడ్ విత్ యువర్ హార్డ్ వర్క్. నీవు నీ నృత్యను కష్టపడి తెచ్చుకుంటున్నావు. ట్రాక్టర్లో ఆటోవాడు అలసిపోయి ఎండలో పనిచేసేవాడు మొక్కల్లో చిరునవ్వు ఎందుకుందంటే ఆ చిరునవ్వుకి అర్థం ఈరోజు కష్టపడ్డందుకు ఇదిగో 400 వచ్చింది. ప్రసవ వ్యాధులు పడి బిడ్డలు కన్నా తల్లి బిడ్డలు చూడగానే ఒక్కసారిగా చిరునవ్వు నవ్వు. అలాగే కష్టపడి సంపాదించుకున్న నీకు ఇచ్చిన కొద్ది కూలి చూసుకుంటే ఆనందం, నీ శ్రమంత మర్చిపోయావు. ఇది దైవ శక్తి, దైవ మాట. కష్టపడండి దేవుని కోసం, నీ కోసం. ఆ చేప దేవుని కొరకు, దైవ సేవ కొరకు తన నోట ఒక చక్కెర ఉంచుకుంది. నీవు కూడా నీ జీవితంలో దేవుని కొరకు, సేవ కొరకు నువ్వు కూడా అలాగే ఉండాలి. చేపకున్న మొట్టమొదటి లక్షణం ఎదురీత. చేపకున్న రెండవ లక్షణం గుంపులుగా వెళ్తాయి. చేపకున్న మూడవ లక్షణం మంచి నీరంటే చేపలు చాలా ఇష్టం. ఆ చేప తెచ్చి మురుగులు ఏంటి చచ్చుంది రెండో రోజు. దానికి ఆక్సిజన్ ఉండదు, దానికి ఫ్రెష్ వాటర్ కావాలి, ఆక్సిజన్ ఉన్న నీరు కావాలి. కాబట్టి చేపకున్న మూడవ లక్షణం మంచి నీరు. గుణ లక్షణాలు విశ్వాసం నేర్చుకోండి. అట్టి కృపాదేవిన యేసునాథుడు మనకెల్లరకు అనుగ్రహించిన ఆమేన్. కృపామేడ, దయమేడ, రక్షకుడు. ప్రియములను ఆశీర్వదించండి, ఆదరించండి, భద్రపరచండి. నాయనా, చేప శక్తుడు నాణ్యం ఇచ్చింది. దైవజనుడు పేరును ఆదుకుంది, దైవమైన యేసయ్యను ఆడుతుంది. అలాగే చేపల వలె మీరు కూడా చురుకుగా ఉండండి. కష్టాలు సమస్యలకు ఎదురు నడవండి. మీరు జయాన్ని పొందుతారు. మీరు ఐకమత్యం కలిగి ఉంచండి, అన్ని చేపలు కలిసి మెలిసినట్లుగా. అలాగే మీరు మంచి నీటి ఓడను ఉండండి. దైవ సందేశం చెల్లిస్తూ మీ ప్రజలను పౌరా దీవించి పొందుతారు. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు స్వామి పరిశుద్ధ నామములో పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిరంతర ప్రేమ సహవాసం కూడి ఉన్న మనకు సమస్త విశ్వాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును. ఆమేన్.